ఈరోజు మనము క్యాబేజ్ పకోడీని తయారు చేసుకోబోతున్నాము. క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనము క్యాబేజ్ పకోడీకి కావాల్సిన క్యాబేజీని సన్నగా తురుముకోవాలి. శనగపిండి వాడాలి, బియ్యపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. శనగపిండిని వేసుకోవాలి, తర్వాత బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి కొద్దిగా తీసుకోవాలి. మెల్లమెల్లగా కలుపుకుంటుంటే కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం పొడి, 2 స్పూన్స్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరం ఉంటే పోసుకోవాలి. వాటర్ అవసరాన్ని బట్టి కొద్దిగా జీలకరించుకోవాలి. కొద్దిగా జీలకరించుకొని మిక్సీ చేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. మనం కడాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె బాగా వేడి కావాలి. వేడైన తర్వాత వేసుకుందాం. బాగా కలుపుకున్న పకోడీ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మర్రేసుకున్నాము. కింద మీద మంచిగా మర్రేసుకోవాలి, బాగా కాలాలి. ఇంకా కాలాలి. ఇప్పుడు అయ్యింది కదా, తీసేసుకున్నాను. ఇక చేయికెళ్ళి ఉండకుండా పెట్టుకుందా పెట్టుకోవాలి. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా చేసుకోర్రి, చాలా బాగుంటుంది.